కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. భగవద్గీతని శ్రీకృష్ణార్జున సంవాదంగా మనకి ఆచార్యులు అనుగ్రహించారు. అందులో 1, 2 అధ్యాయాలని మనం పూర్తి చేసుకున్నాం. అక్కడ వరకు ఒక్కొక్క భాగంగా ఇచ్చారు. మనకి 42 భాగాలుగా మనం 1, 2 అధ్యాయాలని మనం నేర్చుకున్నాం. ఇందులో ఈ 2వ కోసం మనం మొదలు పెట్టుకుంటున్నాం. ఇందులో ఇంకా భాగాలుగా లేకుండా ఏకంగా ఇచ్చేశారు. 3, 4 అధ్యాయాలు కలిపి 2వ కోసంలో మనకి కలిపి ఇచ్చేశారు. మనం కొంత చదువుకొని ఈరోజు ఆపుదాం. భాగాల కింద లేకపోయినప్పటికీ కూడా ప్రశ్నలతో మనం ఆపుకుందాం. 43వ భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. శిష్యులు గురువుగారి సంవాదంగా మనం ఈ భగవద్గీతని మనం వింటున్నాం. 1253వ ప్రశ్నతో మొదలవుతోంది. ప్రశ్న నంబర్ అండి 1253వ ప్రశ్న. శిష్యులు గురువుగారిని అడుగుతున్నాడు. సరే, అయితే 3వ అధ్యాయం ప్రారంభిద్దామా? తప్పకుండా. అలాగే. సందర్భం ఏం జరుగుతోందో గుర్తుంది కదా. అర్జునుడు యుద్ధాన్ని విరమించాలని సంకల్పించాడు. అతడిని తిరిగి కార్యోన్ముఖుడిగా చేయాలని భగవానుడు 2వ అధ్యాయంలో కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని ఉపదేశించాడు. అంతేనా? కర్మలను కొనసాగిస్తూ నడిచేది కర్మయోగం, కర్మలను నియంత్రించి సాగేది జ్ఞానయోగం. ఇదే కదా భగవానుని ఉపదేశసారం. అయితే గురువుగారు, 2 పరస్పర విరుద్ధాలుగా తోచడం లేదు. ఇందులో దేనిని అర్జునుడు పాటించాలని కృష్ణుడి అభిప్రాయం? వలేవాడివయ్యా, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగేటట నీలాంటివాడే. యుద్ధోన్ముఖుడిగా అర్జునుడిని చెయ్యాలని చేసే ఉపదేశం కర్మలను మానమని ఎలా చెప్తుంది? అందుచేత కర్మయోగాన్నే చేయమన్నాడు కృష్ణుడు. అన్యాయం. 2వ అధ్యాయంలో 49వ శ్లోకంలో దూరేణ్యహవరం కర్మ అంటూ కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పదని పొగిడి, కర్మయోగం వలన చివరికి వచ్చేది జ్ఞానయోగమే అంటూ మళ్ళా యుద్ధం అనే కర్మని చేయమనడమేంటి? 3వ అధ్యాయం 1వ శ్లోకంలో దానినే అడుగుతున్నాడు అర్జునుడు. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దనః తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. అన్వయం విను. హే జనార్దన, బుద్ధి కర్మణః జాయసి తే మతా చేత్ కేశవ తద్ఘోరే కర్మణి మాం కిం నియోజయసి. తాత్పర్యం: జనార్దన, కర్మము కంటే జ్ఞానమే మేలని నీ అభిప్రాయం అయితే ఆత్మదర్శన విరోధి అయిన యుద్ధకర్మయందు నన్నెందుకు నియోగిస్తున్నావు? కిం అని కారణం చెప్పమంటున్నాడా అర్జునుడు? ఆక్షేపిస్తున్నాడు. నాకేదో హితం చెప్తావనుకుంటే ఇలా చెప్తున్నావేమిటి అని ఆక్షేపిస్తున్నాడు. ఆక్షేపించేంత ఏమైందంట? ఓయ్ జనార్దన, ఓహోయ్ కేశవ అని పిలిచాడు, చూసావా? ఆ పిలుపే ఆక్షేపానికి గుర్తు. నీ ప్రయోజనాన్ని సాధించుకోవడానిక నన్ను యుద్ధం చేయమంటున్నావు? అవసరం లేదే. నువ్వు పరిపూర్ణుడవు కనుక నీకంటూ ఓ ప్రయోజనం ఎప్పుడూ ఉండదు. 2, రాజ్యలాభం లాంటి ఫలం నాకు ఇద్దామనా యుద్ధం చేయమంటున్నావు? జనార్దనుడవేమో జన్మ లేకుండా చేసేవాడిని అని పేరు పెట్టుకుని జన్మలకి కారణమయ్యే యుద్ధకర్మని నన్ను చేయమంటావా? 3, భూభారాన్ని తగ్గించడానికి నన్ను నిమిత్తంగా చేసుకుందామని యుద్ధం చేయమంటున్నావా? బ్రహ్మరుద్రులకు తండ్రిని అంటూ కేశవనామంతో ఉండే నీవు నన్ను ఇలా మోసం చేయవచ్చా? 4వ పాయింట్, యుద్ధకర్మ చేస్తే త్వరగా మోక్షం వస్తుందనా? కర్మ వలన జ్ఞాననిష్ట రావాలి అని నువ్వే కదూ చెప్తున్నావు. 5వ పాయింట్, సౌకర్యంగా ఉంటుందని యుద్ధమా? దుర్యోధనాదులు ఏమైనా చేసేస్తారని యుద్ధమా? 6వ పాయింట్, లోకం నన్ను నిందిస్తుందేమో అనా? లోకం కోసం చేయవలసిన ఉపదేశం నాకు చేస్తున్నావా? ఏదైనా ఉన్నదున్నట్లుగా కర్మ కన్నా జ్ఞానం గొప్పదని చెప్తూ యుద్ధం చేయమంటావేంటి? వద్దని చెప్పాలి కదా.
ఏడో పాయింట్, నేను నీకు స్నేహితుణ్ణి, బంధువుని కూడా కదా, కూడని పనిలో నన్ను ఎందుకు పెడుతున్నావు? అబ్బో, ఎన్నెన్న ఆక్షేపాలో! మరేమనుకున్నావు? అర్జునుడు కృష్ణుణ్ణి నిలబెట్టేశాడంతే. నీ ఉద్దేశంలో ఆత్మదర్శనం అంగంగా కలిగిన భక్తి యోగం మోక్ష సాధనమా? ఆ ఆత్మదర్శనం జ్ఞానయోగం వలన కలుగుతుందా? ఆ జ్ఞానయోగం కర్మయోగం కన్నా గొప్పదా? మరైతే జ్ఞానయోగమే చేయమనక కర్మయోగం చేయమంటావేంటయ్యా పిచ్చిబావా? ఆత్మదర్శన విరోధి కాదు కర్మ అనే పేరుతో చేసే యుద్ధం. అప్పుడేమన్నాడు కృష్ణుడు? ఇంకా అయిపోలేదు అర్జునుడి ప్రశ్న, మరో శ్లోకం ఉంది. అలాగే రెండో శ్లోకానికి వెళ్దాం. కానీ మొదటి శ్లోకంలో కర్మయోగాన్ని ఘోర అనే పదంతో సంభావించేదేమిటి? అదంత భయంకరమైందా? కాదు, ఒక అలంకారిక ప్రక్రియలో ఆ పదం వాడబడిందంతే. ఆత్మదర్శనం కావాలంటే ఇంద్రియాలన్నింటినీ నియమించి సాధించాలని, కానీ కర్మయోగం ఇంద్రియాలన్నీ తమంత తాము ప్రవర్తిస్తూ ఉంటే జరిగేదని, అందుచేత ఆత్మావలోకం కర్మయోగం వలన లభించదు అని నిర్ణయాలు చేసుకున్నవాడు కనుక అర్జునుడు ఆత్మావలోకనానికి ఈ కర్మయోగం ఉపకరించదు అనే భావంతో ఘోరం అని వాడాడంతే. ఈ శ్లోకంలో బుద్ధి అన్న పదానికి జ్ఞానయోగం అని అర్థం చెప్పేశారు మీరు. అవును, అంతే, లేదా జ్ఞాననిష్ట అనైనా తీసుకోవచ్చు. మళ్ళా మన మాట గురువుగారు, నిజంగానే జ్ఞానయోగే గొప్పదంటారా కర్మయోగం కన్నా? ఆ విషయం ముందు ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగో తేల్చేయబోతున్నాళ్లే. కానీ ఇంతవరకు మాత్రం స్పష్టంగా జ్ఞానయోగమే గొప్పదు అని అనలేదు. అదేంటండి ఇప్పుడు ఇలా అంటారు? తూరేణ హ్యవరం కర్మ అనే 2వ అధ్యాయపు 49వ శ్లోకం ఉదహరించి జ్ఞానయోగం కర్మయోగం కన్నా గొప్పది కదా అని నేను అన్నప్పుడు ఈ మాట అనలేదేం? అర్జున్లాగే నువ్వు కూడా ఊహించి ఉంటావని నేనేమీ అనలేదు. ఏం ఊహించాడట అర్జునుడు? కర్మయోగం వలన జ్ఞానయోగం జరుగుతుంది, జ్ఞానయోగం వలన ఆత్మదర్శనం అవుతుంది కనుక సహజంగానే జ్ఞానయోగం గొప్పదనుకోడు. గందరగోళంగా ఉందండి, ఖచ్చితంగా చెప్పేయకూడదు. ఆ మాటే అంటున్నాడు అర్జునుడు 2వ శ్లోకంలో. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అన్వయం విను. వ్యామిశ్రేణ ఏవ వాక్యేన మే బుద్ధిం మోహయసి ఇవ తత్యేన అహం నిశ్చిత్య శ్రేయః ఆప్నుయాం ఏకం వద. తాత్పర్యం తెలుసుకో. పరస్పర విరుద్ధంగా ఉండు నీ వాక్యము నా బుద్ధిని భ్రమింపచేస్తున్నట్లు తోస్తోంది. అందుచేత ఏ వాక్యము చేత నేను నిర్ణయించుకోగలనో దానిని చెప్పు. గురువుగారు, ఈ శ్లోకానికి మీరు చెప్పిన తాత్పర్యం అన్వయం కన్నా ఇంకో విధంగా విన్నానండి. ఏంటది? రకరకాల వాక్యాలు చెప్పి నన్ను భ్రమ చెందించేస్తున్నావు కృష్ణ. నాకేది మంచిదో దానిని నిశ్చయించి ఆ ఒక్క మాటనే నాకు చెప్పవు అని విన్నాను. బాగానే ఉంది, కానీ కొంచెం ఆలోచించు. నిశ్చిత్య వద, నిశ్చయించి చెప్పు అని కదా నువ్వు అర్థాన్ని తీస్తున్నావు. భగవంతుడు ఇప్పుడు క్రొత్తగా నిశ్చయించేదేముంది? కర్మయోగ జ్ఞానయోగాల్లో గొప్పదేదో. అదీ కాక నువ్వు నన్ను భ్రమ చెందిస్తున్నావని అర్జునుడు నిందవేయడం తప్పు కాదు. భ్రమలోంచి బయటికి తీసుకుని రావాలని శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటే అలా అనవచ్చా అర్జునుడు? నిజమే, మీరు చెప్పండి సరిగ్గా. అర్జునుడి అభిప్రాయం ఏమంటే, నువ్వు చెప్పినది మిశ్రమము, పరస్పర విరుద్ధము అని నా మందబుద్ధి చేత నాకు అనిపిస్తోంది. పరమ కారుణికుడవైన నువ్వు నన్ను భ్రమ చెందించావు కదా, నాకే అయోమయంగా ఉంది. అందుచేత నువ్వొక మాట చెప్పు. ఆ మాట ఎలా ఉండాలంటే నేను ఒక నిర్ణయానికి రాగలగాలంతే. ఇది భలే బాగున్నదే. కర్మయోగమా జ్ఞానయోగమా ఏదో ఒకటే చెప్పు అని అడగలేదా అర్జునుడు? ఎలా అడుగుతాడు? కర్మయోగం నుంచి జ్ఞానయోగం వస్తుందని చెప్పినప్పుడు కర్మయోగమా జ్ఞానయోగమా తేల్చి చెప్పు అని ఎలా అడుగుతాడు? ఇంద్రియాల్ని నియమించుకుంటే ఆత్మదర్శనం అని చెప్పినవాడు ఇంద్రియాలతో చేయాల్సిన యుద్ధకర్మను చేయమని చెప్పడం విరుద్ధంగాను కలగాపలుగంగానూ ఉన్నది కనుక నాకు స్పష్టమయ్యే రీతిలో చెప్పు బావా, నేనేం చేయాలో నిర్ణయించుకుంటాను అని అన్నాడు. చాలా బాగున్నది, చాలా చాలా బాగున్నది. మోక్షం భక్తియోగం వలన, దానికి అంగం ఆత్మదర్శనం, అది జ్ఞానయోగం వలన,
కానీ చేయమంటున్నది కర్మయోగం. ఈ చిక్కు విప్పు నాయనా అంటున్నాడన్నమాట. అవును. మరి మీరు కర్మయోగం చెయ్యగా జ్ఞానయోగంగా మారిపోతుందని అంటున్నారుగా. మారిపోవడం అంటే యోగ్యత కలగడం అని నా అభిప్రాయం. అంటే కర్మయోగానికి జ్ఞానయోగానికి కూడా వేరే వేరే యోగ్యతలు ఉంటాయా? ఉండవు మరి. అయితే మరి కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా? యోగ్యతలు వేరే వేరే అయినప్పుడు పోలిక ఎలా చెప్తావు? సమానమైన యోగ్యతలు ఉంటేనే పోలిక చెప్పాలి తప్ప లేకపోతే పోలిక కుదరదు. అంటే బిఏ చదవడానికి, బిఎస్సి చదవడానికి కూడా యోగ్యత ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం. అందుచేత ఇంటర్ పాస్ అయిన వారు బిఏ గొప్పదా, బిఎస్సి గొప్పదా అని పోల్చి చూసుకోవచ్చు. కానీ బిఏ గొప్పదా, ఎంఎస్సి గొప్పదా అని పోల్చలేము. ఎందుకంటే బిఏ యోగ్యత ఇంటర్ అయితే ఎంఎస్సి యోగ్యత బిఎస్సి. అందుచేత బిఏ గొప్ప బిఏదే, ఎంఎస్సి గొప్ప ఎంఎస్సిదే. నాకేంటో స్పష్టంగా లేదు. ఇంకేదైనా ఉదాహరణ చెప్పండి. సరే, కంసాలి గొప్పవాడా, కమ్మరి గొప్పవాడా? అది ఎలా చెప్తాం? ఎవరి గొప్ప వారిదే. అలాగే కర్మయోగి జ్ఞానయోగి కూడాను ఎవరి గొప్ప వారిదే. ఎందుచేత? ఇంద్రియములు విషయములందు ప్రవర్తిస్తున్నప్పుడు ఫలితాన్ని సాధించగలిగిన వాడు కర్మయోగి. ఇంద్రియాలను విషయములందు ప్రవర్తించకుండా చేసి ఫలితాన్ని సాధించగలిగిన వాడు జ్ఞానయోగి. ఫలితం అంటే ఆత్మావలోకనం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం, ఆత్మ యాథాత్మ్య స్వరూప జ్ఞానం. కర్మయోగం జ్ఞానయోగం క్రింద మారిపోతుందన్నారే, కంసాలి కమ్మరైపోతాడా? కంసాలి కమ్మరి ఉదాహరణ వేరువేరు యోగ్యతలు తెలియజడానికి చెప్పేనే తప్ప కంసాలి కమ్మరిగా మారి తీరాలని చెప్పలేదుగా. అయితే కర్మయోగి జ్ఞానయోగిగా మారనవసరం లేదా ఆత్మదర్శనానికి? ఆత్మదర్శనం అనే ఫలానికి జ్ఞానయోగి ఏ అర్హతల్ని కలిగి ఉంటాడో కర్మయోగి కూడా తన కర్మయోగం పరిపక్వం అయ్యేసరికి అవే అర్హతల్ని కలిగి ఉంటాడు. ఓహో, అందుక కర్మయోగం జ్ఞానయోగంగా మారుతుందని అన్నారు. గంగానది హిమాలయాల్లో పుట్టింది, సముద్రంలో కలుస్తోంది. కృష్ణానది వింధ్య పర్వతాల్లో పుట్టింది, సముద్రంలో కలుస్తోంది. సముద్రంలో కలవడానికి యోగ్యత హిమాలయాల్లో పుట్టాలని కానీ వింధ్య పర్వతాల్లో పుట్టాలని కానీ అనలేం కదా. కానీ సముద్రంలో కలిసే సమయంలో గంగానదికి కృష్ణానదికి స్థితి ఒక్కలాగే ఉంటుంది. అసలు ఈ చర్చ మనం ఎందుకింత సాగదీస్తున్నాం? జ్ఞానయోగ కర్మయోగాల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనే ఆలోచనలని నీ మనస్సులోంచి తొలగించడానికి. జ్ఞానయోగి కన్నా కర్మయోగి తక్కువవాడు అనే భావం నీ మనస్సులోకి రాకుండా ఉండడానికి. ఇద్దరూ సమానమే అని నీ మనస్సులో దృఢపడడానికి. ఇంకా చెప్పాలంటే కర్మయోగే సురక్షితంగా సాధనలో ప్రయాణించగలడు అని ముందు ముందు వివరించడానికి. ఈ సందర్భంగా మీరు ఇంకో ఉదాహరణ చెప్తే బాగుండేదేమో. ఏంటది? హిమాలయాల్లో పుట్టిన గంగానది సముద్రంలో కలుస్తుంది. హిమాలయాల్లో ప్రవహిస్తున్న గంగానదిని సముద్రంలో కలిసేటప్పుడున్న గంగానదిని పోల్చుకుని ఏది గొప్పో ఎలా చెప్పలేమో, అలాగే కర్మయోగిని జ్ఞానయోగిని పోల్చుకుని ఎవరు గొప్పో చెప్పలేము కదా. ఈ ఉదాహరణ అంత ఖచ్చితంగా సరిపోదనుకో, అయినా పర్లేదు, మరికొన్ని వివరాలు తెలిసిన తర్వాత స్పష్టత నీకు పెరుగుతుంది. ఇంతకీ అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించాడంటే అర్థం అతడికి జ్ఞానయోగ యోగ్యత లేదని కృష్ణ అభిప్రాయమా? తప్పు. అలా అర్జునుని తక్కువ అంచనా వేయకూడదు. అర్హతే లేకపోతే ఆ యోగం ప్రస్తావనే తీసుకుని రానక్కర్లేదు కదా. అయితే కర్మయోగ జ్ఞానయోగాలు రెండిటికీ అర్జునుడు అర్హుడే. అయినా కర్మయోగాన్నే కృష్ణుడు ప్రిస్క్రైబ్ చేశాడని అనుకోవాలా? అదే అర్థం కాలేదు అర్జునుడికి. రెండింటికి నాకు అర్హత ఉంటే కర్మయోగమే చేయమని ఎందుకు చెప్పడం? జ్ఞానయోగం చేయమనొచ్చు కదా. కర్మయోగానికి మాత్రమే నాకు అర్హత ఉన్నదని నీ భావం అయితే జ్ఞానయోగం ప్రస్తావనే నా దగ్గర అక్కర్లేదు కదా. అందుచేత కర్మయోగ జ్ఞానయోగాల విషయంలో నాకొక స్పష్టత వచ్చేటట్లు వివరించు అన్నాడు అర్జునుడు. సరే, ఏం చెప్పాడు కృష్ణుడు? లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం.
అన్వయం ఇలా చెప్పాలి. అనగా అస్మిన్ లోకే సాంఖ్యానా జ్ఞానయోగేన యోగినాం కర్మయోగేన నిష్ఠా ద్వివిధా పురామయ ప్రోక్త. తాత్పర్యం ఏంటంటే, ఓ పాపరహితుడా, సాంఖ్యులైన వారికి జ్ఞానయోగ క్రమం, యోగులైన వారికి కర్మయోగ క్రమం అనే 2 రకాలైన అనుష్ఠానాలు ఈ లోకంలో ఉంటాయి అని నీకు ఇదివరకే చెప్పాను. ఇక్కడ అనఘా అంటే పాపరహితుడా అని ఎందుకటా సంబోధన? పాపం అంటే ఆటంకము అని అర్థం. ఈనాడు మనకొకటి లభించలేదంటే ఏదో పాపం చేసి ఉంటామండి అని అనుకుంటూ ఉంటాం మనం. దాని అర్థం మనం ఇదివరకు చేసిన కర్మల వలన ఏదో ఆటంకం ఉంది అని. అర్జునుడిని ఇక్కడ అట్టి ఆటంకములు లేనివాడా అని పిలుస్తున్నారు. కర్మయోగ జ్ఞానయోగముల్లో దేనినైనా ప్రారంభించడానికి ఏ విధమైన ఆటంకములు లేనివాడా అని సంబోధిస్తున్నట్లు అనుకోవచ్చా? అనుకోవచ్చు. సరే, అయితే బాగుంది. కానీ వ్యామిశ్రేణైవ వాక్యేన అంటూ అర్జునుడు మిశ్రమంగా చెప్పొద్దు, విరుద్ధంగా చెప్పవద్దు అన్నాడే, దానికేంటి సమాధానం? సాంఖ్యులకు జ్ఞానయోగాన్ని చెప్పాను, యోగులకు కర్మయోగాన్ని చెప్పాను. ఇందులో మిశ్రమమేముంది, విరుద్ధమేముంది? నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నాడు కృష్ణుడు. సాంఖ్యులంటే సంఖ్య అంటే బుద్ధి, అది కలవారు సాంఖ్యులు. బుద్ధి అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కదా. ఆత్మైక విషయమే ప్రాప్యము అనే బుద్ధితో ఉండేవారు సాంఖ్యులు. వారికి జ్ఞానయోగం తగినది. అలా కాకుండా ఉండేవారు యోగులు, వారికి కర్మయోగం తగినది. అయితే మోక్షం రావాలంటే జ్ఞానయోగం అని నియమం లేదన్నమాట. లేదు. ఢిల్లీ వెళ్ళాలంటే విమాన ప్రయాణం ఒకటేనా మార్గం? రైలు ఉంది, కారు ఉంది, నడిచి వెళ్ళొచ్చు. ఇక్కడ గొప్పతనం ప్రసక్తి రాదు. ఎవరెవరి అర్హతను అనుసరించి వారు సిద్ధపడతారు. ఇక్కడే నాకు అంత క్లారిటీ రాలేదండి. రైలు ప్రయాణం కన్నా విమానయానం గొప్పది కాదంటారా? 2 రైళ్లని పోల్చి చూసి ఏది గొప్పది అని చూడొచ్చు. 2 విమానాల్ని పోల్చి ఏది గొప్పది అని చూడొచ్చు. కానీ రైల్ని విమానాన్ని పోల్చి గొప్పదేదో నిర్ణయించే సాధ్యం కాదు. తన యోగ్యతను అనుసరించి రైలునో విమానాన్నో ఎంచుకుంటారు, కానీ గొప్పది కదా అని ఎంచుకోలేడు. రెండిటికీ యోగ్యత ఉన్నవాడు ఏది సుకరమో, ఏది సురక్షితమో, ఏది శీఘ్రమో, ఏది అవసరమో అని ఎంపికకి దిగుతాడు, కానీ ఏది గొప్పది అని సిద్ధపడడు. అవును, నిజమే. రైలు కన్నా విమానం గొప్పది అనే నిర్ణయానికి వచ్చినా ధనం ఖర్చు పెట్టగలిగే యోగ్యత ఉండకపోవచ్చు. గొప్పది కనుక అప్పు చేసైనా వెళ్దామని సిద్ధపడితే చెడిపోతాడు. రైలుకి విమానానికి కూడా ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉన్నవాడైనా అవసరాన్ని చూసి సుఖాన్ని చూసి ఎంచుకుంటాడు, కానీ గొప్పదని సిద్ధపడడు. వెరీ గుడ్, నీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఈ అన్ని ఉదాహరణలతోనూ. ఇంకొకటి చెప్తాను విను. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే వాళ్లలో ధర్మదర్శనం చేసుకునేవాళ్ళు గొప్పవారా, 50 రూపాయల టికెట్తో దర్శనం చేసుకునేవారు గొప్పవారా? నిజమే గురువుగారు, ఇద్దరూ సమానమే. అర్హతని అనుసరించి, అవసరాన్ని అనుసరించి ధర్మదర్శనమా 50 రూపాయల టిక్కెట్టా అని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా కర్మయోగ జ్ఞానయోగాలన్నమాట. ఒకటే రెండు చెయ్యాలని చెప్పడం లేదు. సాంఖ్యులది అది చెయ్యండి, యోగులు ఇది చెయ్యండి అని చెప్పాడు కృష్ణుడు. ఒకడే 2 చెయ్యాలని చెప్పడం లేదు. సాంఖ్యులు అది చెయ్యండి, యోగులు ఇది చెయ్యండి అని చెప్పాడు కృష్ణుడు. అవును, నిజమే. బ్రాహ్మణ ధర్మాలు వేరు, క్షత్రియ ధర్మాలు వేరు. ఒకటినే 2 చేయమంటే కదా విరుద్ధం. బ్రహ్మచారి ధర్మాలు వేరు, సన్యాస ధర్మాలు వేరు. ఒకటినే 2 చేయమంటే కదా అయోమయం. తూర్పు దేశాల వారి అలవాట్లు వేరు, పడమటి దేశాల వారి అలవాట్లు వేరు. ఒకటినే 2 చేయమన్నప్పుడు కదా విచారం. శీతాకాలంలో తీరు వేరు, ఎండాకాలంలో తీరు వేరు. ఎప్పుడూ ఒక్కలా ఉన్నమన్నప్పుడు కదా ఇబ్బంది. ఆరోగ్యం కోరేవాడి ప్రార్థన వేరు, ఐశ్వర్యం కోరేవాడి ప్రార్థన వేరు. 2 ఒకటినే చేయమన్నప్పుడు కదా అసౌకర్యం. యోగ్యతలు వేరువేరు కనుక సాంఖ్యులు వేరు, యోగులు వేరు, పోల్చలేం. అబ్బో, నాకన్నా నువ్వే బాగా చెప్తున్నావు. భ్రమ కానీ, పొరపాటు కానీ, మోసం కానీ, ఆసక్తి కానీ లేని పరమాత్మ కదా ఈ ఉపదేశం చేస్తున్నది. అందుచేత ఆయన ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి జ్ఞానయోగం గొప్పది కానీ కర్మయోగం చెయ్యి అని విరుద్ధంగా చెప్తున్నాడేమో అనే సందేహం అవసరం లేదు. మయా ప్రోక్త అంటున్నాడు స్వామి. అంటే నేనయ్యా చెప్పేది, ఇంకొకడు కాదు. సంజ్ఞలతో చెప్పడం లేదు, నోటితో స్పష్టంగా చెప్తున్నాను. మయా ప్రోక్త. అందుకని అబ్బాయ్, సాంఖ్యులకి జ్ఞానయోగం, యోగులకి కర్మయోగం చెప్పబడింది 2వ అధ్యాయంలో.
ఓహో, మోక్షముందు ఇచ్చ కలగకుండా చేసే పాపాలు కొన్ని ఉంటాయి, కానీ అవి తొలగగానే మోక్ష ఇచ్చ కలుగుతుంది. కర్మయోగారంభ విరోధి పాపాలు ఇంకొన్ని ఉంటాయి. జ్ఞానయోగారంభ విరోధి పాపాలు మరికొన్ని ఉంటాయి. ఎప్పుడు ఏవి తొలగితే దానిని అనుసరించి కర్మయోగమో జ్ఞానయోగమో ఆరంభిస్తాం మనం. ఆ విషయాన్నే తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు పరమాత్మ. ఏదో క్రొత్త విషయం వింటున్నట్టున్నదే, మళ్ళా చెప్పండి. ప్రతి వ్యక్తికి మోక్షమందు ఇచ్చ కలగదా? మోక్షం అనే పదాన్ని వినని వారు కోట్లాది ప్రజలుంటారు. వారి పూర్వజన్మలలో చేసిన కర్మలు వారికి ఆ అవకాశాన్ని ఇవ్వవు. ఆ కర్మలు క్రమంగా తొలగిపోగానే మోక్షం అనేది ఒకటి ఉన్నదని తెలుస్తుంది. మనలాంటి చాలామంది ఈ దిశలోనే ఉన్నాం. కొంచెం ఆశ్చర్యంగా ఉంచుమా, మనకు ఆ మోక్షం మీద కోరిక లేదంటారా? కేవలం మనకు ఆ పదమే తెలుసా? మైసూర్ పాక్ అనే పేరు తెలిసినంత మాత్రాన దాని మీద ఇచ్చ కలిగి తీరాలని లేదు కదా. దాని గొప్పతనం గ్రహించిన తర్వాత అది తినకపోతే ఉండలేని స్థితి బయలుదేరినప్పుడు దాని మీద కోరిక కలిగినట్లు అనుకోవాలి. అవును, నిజమే. ఆకలి తీరడానికి అన్నం తింటే చాలు. అందుచేత ఆకలి కలగగానే అన్నం గురించి ఆలోచిస్తాం, కానీ మైసూర్ పాక్ని తినాలని వెర్రెత్తిపోం కదా. ఇంద్రియాలన్నీ ఆవురావురమంటూ విషయ సుఖాల్ని కోరుతూ ఉంటే మోక్షం అనే మైసూర్ పాక్ మీద మనసు కలగడం అంత సులభం ఏం కాదు. ఇంద్రియాలు అలా ఆవురావురమంటూ విషయ సుఖాలను ఎందుకు కోరుతాయి? గత జన్మల కర్మల వలన, ఆ కర్మల ఫలితాలని అనుభవించవలసి రావడం వలన. మోక్షమందు ఇచ్చ కలగకపోవడం కూడా ఆ కర్మల, వాటి ఫలితాల అనుభవాల, వాటి వాసనల ప్రవర్తనల వలననే. విషయసుఖాల్లో మునిగిపోయేట్లు చేసే కర్మలు కాస్త వెనక్కి తగ్గగానే మోక్షమందు ఆసక్తి, ఇచ్చ కలుగుతాయని అనుకోవచ్చా? అనుకోవచ్చు. లేదా మోక్షమందు ఇచ్చను కలిగించే కర్మానుభవం ప్రారంభం అయిందని కూడా అనుకోవచ్చు. సరే, బాగుంది. కానీ అలా మోక్షమందు ఇచ్చ బయలుదేరిన వాడికి ఇంకా విషయాలను అనుభవించాలనే కోరిక తగ్గినట్లే కదా. అయితే అప్పుడు ఇంక ఇంద్రియాలు కర్మలు చేయడం ఉండదు కదా. అయితే మరి జ్ఞానయోగం ప్రారంభం అయిపోయినట్లే కదండి. ఇంక కర్మయోగం సాధ్యమే కాదు కదండి. మోక్షం కావాలనుకునేవారు కర్మయోగమైనా చెయ్యొచ్చు, జ్ఞానయోగమైనా చెయ్యొచ్చు అంటారేంటి? మోక్షమందు ఇచ్చగలగడం, జ్ఞానయోగం ప్రారంభమవడం రెండూ ఏకకాలంలోనే బయలుదేరవు. నాయనా, చాలా పొరపాటు పడుతున్నావు. 4వ శ్లోకం విను. న కర్మణామనారంభాత్ నైష్కర్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. అన్వయం విను. పురుష కర్మాణం అనారంభాత్ ఏవ నైష్కర్మ్యం న అశ్నుతే సన్యసనాదేన సిద్ధిం న సమధిగచ్చతి. తాత్పర్యం బాగా అర్థం చేసుకో. పురుషుడు కర్మలను చేయడం ప్రారంభించనంత మాత్రాన జ్ఞానయోగం కలిగిపోదు. అలాగే చేస్తున్న కర్మల్ని విడిచివేయగానే జ్ఞాననిష్ట కలిగిపోదు. నైష్కర్మ్యం అంటే జ్ఞానయోగమా? నిష్కర్మ అంటే నిష్క్రాంత కర్మయోగ. కర్మయోగమును పూర్తి చేసినవాడు అనగా జ్ఞాననిష్ఠుడు అని అర్థం. నిష్కర్మభావమే నైష్కర్మ్యం అన్నమాట. అంటే కర్మయోగము పరిపక్వం అవగా లభించిన జ్ఞానయోగము అని అర్థం. అలా కాదండి, నాకు కొంచెం వివరంగా చెప్పండి. నేను పుట్టాను, గతంలో చేసిన కొన్ని కర్మల ఫలాల్ని అనుభవించడానికి కదా పుట్టాను. ఆ ఫలాల అనుభవంలో భాగంగా నేను ఒక క్రొత్త కర్మకి సిద్ధపడ్డాను. ఇంతలో మోక్షేచ్ఛ కలిగింది నాకు. అప్పుడు నేను ఆ కర్మని ప్రారంభించను కదా. అది నిష్కర్మగా చెప్పబడదా? చెప్పబడదు. పోనీ నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను, మధ్యలో మోక్షేచ్ఛ కలిగింది, వెంటనే సంధ్యావందనం విడిచిపెట్టేశాను. అది నిష్కర్మ అవదా? అవదు. ఎందుకని? పరమాత్మే చెప్తున్నాడు కనుక. ఏమని చెప్పాడు? శాస్త్రోక్తమైన కర్మలని ప్రారంభించకపోవడం వలన. శాస్త్రోక్తమా కాదా అన్న విచారం ఎందుకు? కర్మలని చెప్తే చాలదా? చాలదు. శాస్త్ర విరుద్ధమైన కర్మలు మోక్షాన్ని ఇవ్వవు సరికదా. మోక్షమనే ఫలానికి వ్యతిరేక ఫలాలనే ఇస్తాయి. కనుక శాస్త్రోక్తమైన కర్మల విషయమే మనం మాట్లాడుకోవాలి. ఓహో, కర్మని ప్రారంభించకపోవడం, కర్మని మధ్యలో వదిలివేయడం అనకూడదన్నమాట. శాస్త్రోక్తమైనవి, శాస్త్ర విరుద్ధమైనవి అని రెండుగా విడదీసి, శాస్త్ర విరుద్ధమైనవి
చేస్తూ ఉంటే మానేసి శాస్త్రోక్తమైనవి మాత్రమే ప్రారంభించడం, ప్రారంభించినవి కొనసాగించడం అని అర్థం చేసుకోవాలన్నమాట. సరే చెప్పండి. చెప్పేదేముంది? జ్ఞానయోగం అంటే కర్మల్ని ప్రారంభించకపోవడం లేదా ప్రారంభించిన కర్మల్ని విడిచిపెట్టేయడం అర్థం కాదు బాబూ అని పరమాత్మ మొత్తుకుంటున్నాడు. అదేంటండి అలా అంటారు? జ్ఞానయోగం అంటే ఇంద్రియ వ్యాపారాల్ని అరికట్టడమే అని కాదు ఇదివరకు చెప్పారు. ఇంద్రియ వ్యాపారాలంటే కర్మల్ని చేయడమే కదా. శాస్త్రోక్తమైనవి అయినా శాస్త్ర విరుద్ధమైనవి అయినా కర్మలంటే కర్మలే, ఇంద్రియ వ్యాపారాలే. భలే చెప్తున్నావు కదయ్యా. అందుచేత నిశ్చింతగా పూజలు మానేయచ్చు, సంధ్యావందనాదులు మానేయచ్చు, జపాలు మానేయవచ్చు, యజ్ఞయాగాదులు మానేయవచ్చు. ఏంట్రా అంటే జ్ఞానయోగం అండి అనేయచ్చు. అవునా? అదేనా నీ ఎత్తుగడ? అంతే. ధ్యానం చేస్తే చాలు కదండి. ఇంద్రియాల్ని అరికట్టి ఆత్మవైపు దృష్టిని మరల్చడమే కదా కావాల్సింది. కుదరదంటే కుదరదని తెలుసుకో. ఏ ఫలం మీద ఆశపడకుండా ఇది భగవంతుడి కైంకర్యం అని చేసే కర్మల వలన మాత్రమే జ్ఞాననిష్ట కలుగుతుంది, లేకపోతే కలగదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. తర్వాత శ్లోకం విను. నహి కశ్చిక్షణమపి జాతు తిష్టంత్య కర్మకృత్ కార్యతే హ్యవసత్కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. అన్వయం విను. కశ్చిత్ జాతు క్షణమపి అకర్మకృత్ న తిష్టతి హి సర్వః అవసః ప్రకృతిజైః గుణైః కర్మ కార్యతే. తాత్పర్యం, కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేం. ఎందుకంటే ప్రకృతి వలన కలిగిన సత్వరజస్తమో గుణములు అందరినీ తమ వశం చేసుకుని కర్మలు చేయిస్తూనే ఉంటాయి. ఎవరికైనా అంతేనంటారా? కశ్చిత్ అన్నారుగా, ఎవరికైనా అంతే. ఎప్పుడైనా అంతేనంటారా? జాతు అన్నారు కదా, ఎప్పుడైనా అంతే. కొంచెం సేపైనా కుదరదా? క్షణమపి అన్నారు కదా, కొంచెం సేపైనా అంతే. మరైతే నిద్రపోతున్నప్పుడు ఏం కర్మ చేస్తున్నట్లండి? నిద్ర అనే కర్మ. నన్ను ఊరికే అమాయకుణ్ణి చేసేసి ఏదేదో చెప్పేయకండి. కర్మలు రెండే రకాలు కదా, పుణ్యకర్మ పాపకర్మ అని. నిద్రపోవడం అనేది పుణ్యము కాదు, పాపము కాదు. అందుచేత నిద్రని కర్మ అని ఎలా అనగలం? నిజంగా నువ్వు అమాయకుడివే. పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అనే విషయం మర్చిపోయినావా? శాస్త్ర ప్రకారం చేస్తే పుణ్యం, విరుద్ధంగా చేస్తే పాపం. నిద్రకి శాస్త్రం ఏంటండి? ఎందుకు లేదు? ఫలానా సమయంలో పడుకోకూడదు, ఫలాని సమయంలో పడుకోకూడదు, ఫలాని విధంగా పడుకోకూడదు, ఫలాని వ్యక్తుల సమక్షంలో పడుకోకూడదు అని శాస్త్రం చెప్తోందే. ఓ అవును, నిజమే కదూ. అయితే ఈ పద్ధతిలో ఆలోచిస్తే చూడడం, వినడం, కూర్చోవడం, వాసన చూడడం, స్పర్శను అనుభవించడం వగైరాలన్నీ కర్మలే. అన్నిటికీ శాస్త్రం విధి నిషేధాల్ని కల్పించింది. అదే కదా చెప్తున్నాను, ఆలోచించడం కూడా కర్మే. దానికి కూడా విధి నిషేధాలు ఉన్నాయి కదా. ఫలానిలా ఆలోచిస్తే పాపం, ఫలానిలా ఆలోచిస్తే పుణ్యం అని స్పష్టమే కదా. అయితే కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఎవరూ ఉండలేరు. అంటే కర్మయోగమే తప్పనిసరి. అలాంటి పరిస్థితులలో జ్ఞానయోగం ఇక అసంభవమే. ఇంద్రియాలని కర్మలయందు ప్రవర్తింపచేయకపోవడం, ఆత్మయందు దృష్టిని నిలపడం కుదరదన్నమాట. మరి ఎందుకండి ప్రజహాతి యథాకామాన్ అంటూ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పి మనందరినీ ఊరించడం? ఇక్కడ ఒక రహస్యాన్ని మర్చిపోయావు, ఇదివరకు చెప్పాను. ఏంటది? మోక్షాన్ని భగవంతుడే ఇస్తాడు. తనకి ఎవరి యందు ప్రీతి కలుగుతుందో వారికి ఇస్తాడు. కర్మలన్నింటినీ తన కైంకర్యంగా ఎవరు చేస్తారో వారి యందు అతనికి ప్రీతి కలుగుతుంది. కలగకపోతే, ఇదివరకు మన మీద అతడికి అలా ప్రీతి కలగలేదు అంటే కోపం వచ్చింది. ఆ కోపాన్నే మనం చేసుకున్న పాపం అని అర్థం చేసుకోవాలి. ఆ పాపరాశి మనలో రజోగుణాన్ని తమోగుణాన్ని పెంచుతాయి. దాంతో కామక్రోధాదులు పెరుగుతాయి, రాగద్వేషాలు స్థిరపడతాయి. అప్పుడు ఇంక ఇంద్రియాలు కలత చెందడము తప్పదు, బాహ్య విషయములందు ప్రవర్తించడము తప్పదు, మనస్సుని ఆత్మయందు ప్రవర్తించనివ్వకపోవడము తప్పదు. ఇక జ్ఞానయోగం ఎలాగా? అయితే మొదట మనం చేయవలసిన పని భగవంతుడికి మన మీద ప్రీతి కలిగేటట్లు ప్రవర్తించాలి. ఎలా? కర్మయోగం ద్వారా. మనం చేసే ప్రతి కర్మ ఆయన కైంకర్యమే అనే భావన రావాలి. ఎలా వస్తుందండి? భోజన చేయడం ఆయన కైంకర్యం ఎలా అవుతుంది? నిద్రపోవడం ఆయన కైంకర్యం ఎలా అవుతుంది? ముస్తాబవడం ఆయన కైంకర్యం ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది? ఎందుకవ్వవు? ఆయన స్వీకరించగా మిగిలింది మనం భోంచేస్తామనే నియమం పెట్టుకున్నప్పుడు
అది ఆయన కైంకర్యం ఎందుకు కాదు? ఆయన గురించిన కలలు కనాలనే కోరికతో నిద్రపోవడం ఆయన కైంకర్యం ఎందుకు కాదు? ఆయనకి సంబంధించినది కనుక శరీరాన్ని ముస్తాబు చేయడం ఆయన కైంకర్యం ఎందుకు కాదు? మరి ఉపవాసాలు చేసి ఆ శరీరాన్ని కృశింపు చేయడమో? శాస్త్రంలో చెప్పిన విధంగా చేస్తుంటే అది మాత్రం కైంకర్యం ఎందుకు కాదు? శాస్త్రం అంటే ఆయన ప్రవర్తింపచేసిన నియమాలే కదా. ఇవన్నీ సరే కానీ సినిమాలు చూడడం, టీవీ చూడడం కూడా కైంకర్యమని ఎలా అనుకోను? మానేలేనుగా ప్రకృతి వశం చేత. జన్మించామంటేనే ప్రకృతి వశంలో ఉన్నామని అర్థం. భోజనం, నిద్ర, ముస్తాబడం వంటివన్నీ ప్రకృతి వశం చేతనే జరుగుతున్నాయి. అయినా సరే మన మానసిక భావన ఇది భగవంతుడి కైంకర్యం, ఇదిన్నీ భగవంతుడి కైంకర్యమే అని నడుస్తూ ఉండాలి అని కదా చెప్పుకున్నాం. అలాగే సినిమా చూడడమైనా టీవీ చూడడమైనా జరుగుతూ ఉన్నప్పుడు ఇది భగవంతుడి కైంకర్యమే అని భావన రానియాలి. ఆత్మవంచన కాదు. కాదు, నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నవాడు నేను కొట్టుకుని పోతున్నాను అని గ్రహించడం ఆత్మవంచన. బలమైన ఈ ప్రవాహాన్ని అడ్డుకోవడం నాకు సాధ్యం కావడం లేదు అని అవగాహన కలగడం ఆత్మవంచన. ఇలా కొట్టుకుని పోకుండా స్థిరంగా ఉంటే బాగుండును అని ఆశపడడం ఆత్మవంచన. కొట్టుకుని పోతున్నానని గ్రహించినంత మాత్రాన ప్రవాహ వేగాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదనే అవగాహన కలిగినంత మాత్రాన, కొట్టుకుపోకుండా ఉండాలని ఆశపడినంత మాత్రాన కొట్టుకుపోవడం ఆగిపోతుందా? ఆగదు. అయినా ఆశపడడము ఆగదు. చాలా బాగా చెప్పారండి. సినిమాలు టీవీలు చూడడం మానలేకపోవచ్చు, కానీ అది కూడా ఒక కైంకర్యమే అనే భావనని మాత్రం వదలకూడదు. అంతేనా? అంతే. సినిమా జరుగుతున్నంతసేపు మాటి మాటికి ఈ భావన వస్తూ ఉండాలి. అలా ఎన్ని సినిమాలైనా చూసేస్తూ ఉండొచ్చా? అదంతా కర్మయోగం అయిపోతుందా? భగవంతుడు ఒప్పేసుకుంటాడా? వెర్రివాడా, కాలు జారి ప్రవాహంలో పడి కొట్టుకుపోయేవాడిని రక్షించాలని చూడ్డానికి, కావాలని మాటిమాటికి ప్రవాహంలో దూకేస్తూ ఉన్నవాడిని రక్షించాలని చూడ్డానికి తేడా లేదు. అలాగే మన విషయంలో కూడా భగవంతుడు వీడు ప్రకృతి వశం చేత సినిమాలు టీవీలు మరిగాడా, లేక తాను వదలగలిగిన అవకాశాలున్నా మానకుండా ఉన్నాడా అని శోధిస్తాడు. దానిని అనుసరించే మన యందు ప్రీతి కలగకపోవడం జరుగుతాయి. మరండి, ఇవన్నీ ఒక ఎత్తు. స్త్రీ పురుషులు పరస్పర వ్యామోహంతో ఒకరి దరికి ఒకరు చేరే సమయంలో కూడా కైంకర్యం అనే ఆలోచన సాధ్యమవుతుందంటారా? అది ఒక కర్మే కదా. శాస్త్రం విధి నిషేధాలు వివరించింది కదా. శాస్త్రం అంగీకరించిన సమయంలో, స్థలంలో, వ్యక్తులతో దరికి చేరిన నాడు అది కైంకర్యమే. ఆ భావన ఆ సమయంలో కలిగినా కలగకపోయినా తేడా లేదు. కూడని సమయంలో, కూడని స్థలంలో, కూడని వ్యక్తులతో జరిగినప్పుడే కైంకర్య భావన తప్పనిసరి అవుతుంది. అదెలా? కూడని సమయం, కూడని స్థలం, కూడని వ్యక్తులతో అయినప్పుడు అది పాపం కదా. అది మోక్ష విరోధి కదా. కైంకర్య భావన ఉన్నంత మాత్రాన భగవంతుడు కైంకర్యంగా అంగీకరిస్తాడా? హత్య చేయడం పాపం, కైంకర్యం అనుకుంటూ చేసేనని అనుకుంటే కుదురుతుందా? సినిమాలు టీవీలు చూడడంలాగే ఇక్కడ కూడా గ్రహించాలి. కూడని స్థలం, సమయం, వ్యక్తులు అనేవి ప్రకృతి వశం చేత జరుగుతోందా, లేక తన బుద్ధి చేత జరుగుతోందా అనేది చాలా ముఖ్యం. బుద్ధిపూర్వకంగా పాపకర్మ చేస్తున్న సమయాల్లో కైంకర్య భావన కలగదు. ఆ పాపం జరిగిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ కోసం కైంకర్య భావన తెచ్చిపెట్టుకుంటారంతే. ఫలం మీద ఆశ లేకుండా భగవంతుని కైంకర్య రూపంగా కర్మలు జరగాలని కదా కర్మయోగ సారం. అంటే కర్మ జరుగుతున్నప్పుడే భావన కూడా నడవాలి అని అర్థం. అయితే బుద్ధిపూర్వకంగా తప్పులు చేస్తున్న వారికి కైంకర్యం అని అనుకున్న శిక్ష తప్పదా? శరణాగతి చేసిన వారికి తప్ప మిగిలిన వారందరికీ పాపకర్మ మోక్ష విరోధే, పుణ్యకర్మ మోక్ష సహకారే. ఇది సాధారణ నియమం. ఇక అవసులై పాపకర్మ చేస్తున్నప్పుడు కైంకర్య భావన ఉంటే అది మోక్ష విరోధి కాదు. బుద్ధిపూర్వకంగా పుణ్యకర్మ చేస్తున్నప్పుడు కైంకర్య భావన లేకపోతే మాత్రం అది మోక్ష విరోధే. అవసులై పుణ్యకర్మ చేస్తున్నప్పుడు కైంకర్య భావనతో సంబంధం లేకుండా అది మోక్ష సహకారే. బుద్ధిపూర్వకంగా పాపకర్మ చేస్తున్నప్పుడు కైంకర్య భావన ఉన్నా అది మోక్ష విరోధే. శరణాగతి చేసిన వారి పాపపుణ్య కర్మలకి మోక్షానికి సంబంధం ఉండదు. భగవంతుడి ఇష్టప్రకారం మోక్షం వస్తుంది అని ఈ రోజుకి మనం ఇక్కడతో ఆపుదాం. 1337 ప్రశ్నలు మనకి పూర్తయినాయి. 3వ అధ్యాయంలో మనం నడుస్తూ ఉన్నాం. 3వ అధ్యాయాన్ని
చెప్పుకుంటున్నాం. ఈరోజే 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకున్నాం. 1337 శ్లోకాలు, క్వశ్చన్స్. ఇంచుమించుగా 5వ శ్లోకం నడుస్తోంది మనకి. మిగిలింది రేపు చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.